హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? నిన్న నైట్ అయితే మా మేడం మా అక్క ఇద్దరు కలిపి సిటీ అంతా తిరిగారు. రాత్రి రూమ్కి వచ్చేసరికి 11:30 అయిపోయింది. నాకు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంకా నిన్న అయితే మార్నింగ్ కార్ క్లీన్ చేస్తుంటే నాకైతే బాక్స్ అనేది ఒకటి కనిపించింది. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూసాను. దాంట్లో అయితే గోల్డ్ ఉంది. మరి వాళ్ళ దగ్గర ఇచ్చేయాలి కదా, వాళ్ళు మర్చిపోయారో లేదా పడేసుకున్నారో తెలియదు. కింద అయితే ఉంది కాళ్ళ దగ్గర. ఇంకా మేడంకి అయితే మార్నింగ్ ఫోన్ చేసి, ఫోన్ చేయలేదు, మెసేజ్ పెట్టాను అనమాట. మెసేజ్ పెడితే ఆవిడైతే చూసి ఎలా రిప్లై ఇచ్చిందో చూడండి. Yes, this but poor. Letter 11, you take it to the sister Minar. ఓకే, విన్నారు కదా. మేడం ఏమంటుందంటే, మా సిస్టర్ వాళ్ళది 11 దాటాకైతే వెళ్ళి ఇచ్చేయని చెప్పింది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి. మనం గోల్డ్ అంటే మన ఇండియాలో చాలా ఇదిగా ఉంటుంది, మనం చాలా ఇదిగా చూసుకుంటాం. వీళ్ళు ఏంటంటే సింపుల్ మాట, వీళ్ళకి చాలా ఈజీగా తీసుకుంటారు గోల్డ్ అని. ఎందుకంటే వీళ్ళకి మనం చికెన్ బిర్యానీ తిన్నంత కాదు వీళ్ళకి డబ్బులు వచ్చి ఏదన్నా బంగారం పోయినా కొనుక్కోవాలన్నా కూడా వీళ్ళకి మనకి బిర్యానీతో ఎంత వచ్చి పెడతాము మనం సింపుల్గా, వీళ్ళు కూడా అంతే సింపుల్గా గోల్డ్ అనేది తీసుకుంటారు, అలా ఈజీగా తీసుకుంటారు. అందుకని సింపుల్గా అయితే ఆ మెసేజ్ పెట్టి ఇచ్చే మేకల ఇంటికి వెళ్ళంట. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అదే మన ఇండియాలో కానీ నిజంగా మర్చిపోయి ఉంటే, ఇదే ఆడవాళ్ళు మనల్ని అయితే నైట్ నిద్రపోనవరు, వాళ్ళు నిద్రవారు, మనల్ని నిద్రపోనవరు. పొద్దున్నే లేచాక అయితే ఫోన్ చేసి కార్ డ్రైవర్కి, నీ కార్లు ఇలా వదిలేసాను, బంగారం వదిలేసాను, ఉందో లేదో ముందైతే చూడు అంటారు. ముందు వెళ్ళి వాళ్ళకి ఉందని చెప్పి అంతవరకు కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అనమాట. అలా అయితే చెప్తారు, అలా అడుగుతారు ఫోన్ చేసి. ఎందుకంటే నాకు అలా ఊళ్ళో కదలే, కానీ ఫోన్లో ఏ వదిలేసిన అలాంటివి నాకు ఇండియాలో ఉన్నప్పుడు చాలా జరిగినాయి. నేను అందుకని కార్ ట్రావెల్స్లో చేశాను కాబట్టి ఎవరైనా ఏదైనా వదిలేసినా కూడా వెంటనే ఫోన్ చేస్తాను. నాకు వాళ్ళ కంగారు ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. వాళ్ళు నేను తిరిగి ఫోన్ చేసి ఉంది మీ సాల్తీలోనే ఉంది అని చెప్పేంత వరకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది వాళ్ళకి. మా మేడం అయితే చాలా సింపుల్గా తీసుకుంటుంది. అందుకనే ఇంకా గోల్డ్ విషయానికి వస్తే, మీకు ఎవరికైనా సరే ఇలా ఎప్పుడైనా జరిగితే కనుక కంపల్సరీ ఇచ్చేయండి, ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కూడా చాలా గుర్తుండదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టింది ఏంటనేది వాళ్ళకి అంతా గుర్తే. ఓకేనా? ఒకవేళ మనం తీసేసుకుందాం వాళ్ళకి తెలీదు అని అనుకుంటే మటుకు అది చాలా ప్రమాదం. ఈ అరబోలతో చాలా ప్రమాదంగా ఉంటుంది, కొట్టినా కొడతారనమాట. ఓకేనా? అందుకని మీకు ఏదైనా దొరికితే కనుక వెంటనే ఇచ్చేయండి. ఇంకొకటి, వీళ్ళు అప్పుడప్పుడు టెస్టింగ్లు కూడా చేస్తూ ఉంటారు. డ్రైవర్ ఎటువంటి వాడు, పని మనిషి ఎటువంటిది, ఇంట్లో పని మనిషి మనకి సెట్ అవుతారు, ఎలా సెట్ అవ్వరు అన్నట్టుగా కొంచెం కొంతమంది అయితే టెస్ట్ కూడా చేస్తారంట. కార్లో బంగారం అవి వదిలేయడం, డబ్బులు అవి వదిలేయడం, ఇంట్లో కార్లో కూడా టెస్టింగ్ అవి చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి చెప్తాను అనమాట. ఎవరికైనా కనుక ఇట్లా దొరికినట్టయితే వెంటనే ఇచ్చేయండి.